హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? భోగి పండుగ, సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారండి. మేము కూడా బాగానే జరుపుకున్నాము. ఇప్పుడు ఇంకా భోగి పండుగ, సంక్రాంతి ముగ్గులు లాస్ట్ రోజుకి వచ్చేసినాయండి. ఫస్ట్ రోజున భోగి కొండలు వేసుకున్నాము, కలసాలు వేసుకున్నాము, గాలిపటాలు, గంగిరెద్దులు అన్నీ వేసామండి. రెండో రోజున రథం ఇంట్లోకి వేసుకొని, పీట ముగ్గు వేసుకొని, గదులు ద్వారాలు తీసి దేవుణ్ణి ఇంట్లోకి ఆహ్వానిస్తామండి. సంక్రాంతి రోజున, మకర సంక్రాంతి రోజున. అలాగే కనుమ పండుగ రోజున రథం బయటికి వేసుకొని, చక్రాలు మన ఇంటి బయటికి ఉండాలండి. బయటికి వెళ్తున్నట్టుగా వేసుకుంటారు. రెండు రకాల రథం ముగ్గులు వేసి చూపించాను కదండి. ఆ రథాలు వేసుకొని, ఆ రథానికి తోడుగా ఒకవైపున చాప ముగ్గు చిన్నగా ఇలా చాప ముగ్గు వేస్తారండి. మీ ప్రాంతాల్లో ఎవరైనా సరే ఇలా చాప ముగ్గు వేస్తారా లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా చాప ముగ్గు వేసుకొని దేవుడికి తోడుగా సకల జీవరాశుల్ని ఇచ్చి పంపిస్తారండి. అవి కూడా మీరు వేసుకుంటారని ఈరోజు రాత్రిగా వేసి చూపించాను. మీరు కూడా అన్ని ముగ్గులు బాగా వేశారండి. బోకుండలు వేశారా, పీట ముగ్గు వేశారా, ద్వారాల ముగ్గు వేశారా, అన్నీ వేసుకున్నారు కదా. అలాగే ఇది కూడా చాప ముగ్గు కూడా వేసుకొని చూడండి. చూడటానికి సింపుల్గా వేసేయచ్చు. 4 గీతలతోటి వేయచ్చు, 6 గీతలతోటి వేయచ్చండి. అలాగే గుమ్మడికాయ, తాబేలు, చేప, స్వామివారికి కమండలము, పావుకోళ్ళు, స్వామివారి పాదాలు, స్వామివారికి చేతికర్ర, స్వామివారికి విసనకర్ర, గొడుగు, సూర్యుడు, చంద్రుడు, పాము, చెరుకుగడ అన్నీ వేసి చూపించానండి. ఇవన్నీ కంపల్సరీగా వేయాలని చెప్తారు మా వైపు. కంపల్సరీగా అవన్నీ మేము వేస్తామండి. నేను పోయిన సంవత్సరం ఇది వేసానండి. అది నా దగ్గర కనుక దొరికితే క్లిప్ యాడ్ చేస్తాను లాస్ట్లో, ఒకసారి చూడండి. మీకు నచ్చితే ఇవన్నీ ఒకసారి నైట్కి ఒకసారి వేయండి. తెల్లారి తాడులాగా వేసేసి రేపొద్దున ఒకళ్ళ గుమ్మం నుంచి కలిపేసి అందరూ కలిసి రోడ్డు మీదకి పంపిస్తారండి రథాలని. ఇది మన వైపున సంక్రాంతి జరుపుకునే విధానం అండి. థ్యాంక్ యూ. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.